గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రతిదినము ప్రభుతో ఈ రీతిగా ఉదయకాల సమయంలో మేము గడపడానికి మీరు మాకు ఇస్తున్న సమయమునికై మీకు వందనాలు చెల్లిస్తాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నాయన మెలనైన స్వరంతో మీరు మాట్లాడమని, ఏమనైనా మీరే మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. 14, 15 వచనాలు చదువుకుందాం. ఇక్కడ రాయబడుతున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. సో ఈ యొక్క 15వ వచనంలో చాలా చక్కగా దేవుడు మరి రాయిస్తూ ఉంటున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. సో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగిన వారిగా ఉంటా ఉన్నారో, ఎవరైతే ఆయనకు మొర్ర పెడుతున్న వారిగా ఉంటా ఉన్నారో, వారందరికీ కూడా దేవుడు మరి చాలా సమీపస్తుడిగా ఉన్నట్లు మనం చూస్తా ఉంటా ఉన్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, ఈ మాట చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైన లేదా ముఖ్యమైన మాటగా మనం చెప్పుకోవచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తున్న మనుషులకు దేవుడు ఏదైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. వారిని తప్పించే విషయంలోనూ, వారికి సహాయం చేసే విషయంలోనూ, వారి యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే విషయంలోనూ దేవుడు చాలా సిద్ధంగా ఉంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడు ఆయనను ప్రేమిస్తా ఉంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎట్లాగా, ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించడం అన్నది మనం రుజువు చేసుకోగలము అంటే, దేవునితో అత్యధికమైన సమయాన్ని సహవాసంగా కలిగి ఉన్నవారు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిగా పరిగణించవచ్చు. దేవునితో సహవాసములో ఎప్పుడూ కూడా ఉంటూ ఆయన మాటలను వినాలి అనే ఆశ కలిగిన వారు, అలాగే ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడాలని ఆశ కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిగానే పరిగణించవచ్చు. దేవుడు కూడా ఇదే చెప్తా ఉంటా ఉన్నాడు. ఆయనతో సహవాసంలో ఉంటున్న వారంటే దేవునికి చాలా ఇష్టము. దానియేలు గారి గురించి మనం చూస్తే ఆల్రెడీ మనం ఇంత ముందు ఒకసారి చూస్తున్నాము. ఆయన గురించి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, దానియేలు నీవు నాకు బహు ప్రియుడువు అన్న మాట మనం విన్నాము. దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, చెబుతూ ఉంటుండగా చదివిన వాక్య భాగాన్ని బట్టి దానియేలుని దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉంటా ఉన్నాడు మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఎలాగా, ఎందుకని దానియేలు మీద దేవునికి అంత ప్రేమ అంటే, దానియేలు దేవునితో సహవాసం కలిగి ఉండే విషయంలో ఎప్పుడూ కూడా ఆయన వెనకడి చేసేవాడు కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దానియేలు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు అని మనం చూసాము. అయితే ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్న మాట ఏంటంటే, ఆయన్ను ప్రేమిస్తూ ఉంటున్న వారి యొక్క మొరను దేవుడు ఆలకిస్తా ఉంటా ఉన్నాడు. ఆయన్ని ఎరిగిన వారిని అందరినీ కూడా ఆయన గణపరుస్తా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వారికి తోడుగా ఉండి నడిపిస్తుంటున్న వాడిగా కూడా ఉంటా ఉన్నాడు, తప్పిస్తుంటున్న వాడిగా కూడా ఉంటా ఉన్నాడు. మరొకసారి దానియేలు గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. నెబుకద్నెజరైన రాజు ఒకానొక దినాన కలగన్నాడు. ఆ కలగని ఆ కలను మర్చిపోయిన వాడిగా ఉంటా ఉన్నాడు. మర్చిపోయి ఆయన ఆ కలను, కల భావాన్ని తెలియజేయవలసిందిగా అక్కడుంటున్న అనేక మంది శకునగాండులను, గారడీ విద్య తెలిసిన వారును, మాంత్రికులను, కల్దీయులను అనేక మందిని పిలిపించుకున్నారు. అయ్యా, నేను ఒక కలగన్నాను, దాని భావం చెప్పండి అన్నారు. వారు సిద్ధంగా ఉన్నాం ప్రభువా, చెప్పు, నీ యొక్క కళ ఏంటో చెప్పు అన్నప్పుడు, మళ్ళీ ఓరే నేను కలగడ మర్చిపోయాను, కళను చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యా, ఇది ఎవరూ కూడా చెప్పలేరయ్యా, ఇది చాలా కష్టం అన్నప్పుడు ఆయనకి కోపం వస్తుంది. లేదు, మీరు చెప్పు తీరాల్సిందే అని అన్నప్పుడు, ఇదిగో దేవతలు కూడా ఈ విధంగా చెప్పలేరయ్యా, కాబట్టి మీరు ఇంకొక మాట ఆలోచన చేయండి. ఏ మాత్రం కూడా రాజు ఆలోచన చేయకుండా ఆ రాజ్యంలో ఉంటున్న జ్ఞానులందరినీ చంపడానికి నిశ్చయించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు
చక్కగా ఆలోచన చేసిన వాడే దేవుని దగ్గర మొరపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వారందరితో పాటు కలిసి వీరు కూడా చంపబడతారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అని దానియేలు ఉద్దేశించిన వాడే దేవుడి దగ్గర దానియేలు మొరపెట్టడం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తామును తమ స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంద నిమిత్తమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించెను. సో తక్కిన జ్ఞానులతో కూడా మనం చనిపోకూడదు, మనం సంహరించబడకూడదు. కాబట్టి దేవుని వేడుకోండి, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన కరుణ కటాక్షము మన మీద నిలుపుతాడు. కాబట్టి రండి ప్రార్థన చేద్దామని దానియేలు మిగతా తన ముగ్గురి స్నేహితులను కూడా పిలుచుకున్నాడు. ప్రార్థించాడు. మనం ఏం చెప్పుకున్నాం? దానియేలు, నీవు నాకు బహు ప్రియుడివి. ఆయనను ప్రేమించే వారి యొక్క ఆ మొరను దేవుడు ఆలకిస్తున్న వాడిగా ఉంటున్నాడని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ వారు కలిసి ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు దేవుడు చక్కగా వారి మొర ఆలకించాడు. 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు మన మొర ఆలకించాలి అంటే, దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అంటే, దేవునికి మనము అత్యంత సమీపస్థులంగా ఉండేవారంగాను, దేవుని మనం ప్రేమిస్తున్న వారంగా ఉండేటట్లుగాను ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన మన మొర ఆలకించి వాటన్నిటికి కూడా జవాబిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎక్కడా కూడా మన యొక్క మొరను ఆయన వినకుండా ఉండే దేవుడైతే కాదు, ఆయన మన మొరకు చెవి ఎగురుతుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరు అతడంటే, ఆయనను ప్రేమిస్తున్న ఏ భక్తుడైనా సరే, ఆయన ప్రేమిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే ఆయనకు మొర పెడితే ఆయన వినడానికి, దానికి ఉత్తరం ఇవ్వడానికి, జవాబు ఇవ్వడానికి, ఆ సమస్య పరిష్కారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీ ప్రార్థనలకు జవాబు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఆయన్ను ప్రేమిస్తున్న వ్యక్తిగాను ఉండాలి. ఆయన ప్రేమిస్తున్న వ్యక్తి అంటే ఆయనతో అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా, సహవాసం కలిగి ఉంటున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు నీ ప్రార్థనలకు జవాబులు పొందుకొని ఆయనను మహింపరచాలని నువ్వు అనుకున్నట్లయితే, ఇదిగో దేవునికి సమీపస్తుడుగా, దేవుని యొక్క సహవాసంలో ఆనందిస్తూ నీ ప్రార్థన విజ్ఞాపనలను ఆయన దగ్గర మొరపెట్టు. ఆయన నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, నేను ప్రేమిస్తున్న వ్యక్తుల పట్ల నువ్వు చూపుతున్న శ్రద్ధ, నువ్వు చూపుతున్న కరుణ కటాక్షము మేము విన్నాం దేవా. మేము కూడా దానియేలులాగా నిన్ను ప్రేమిస్తూ మా అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలకు మీ దగ్గర నుంచి జవాబు పొందుకునే వారంగా మేము అవడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.